రుద్రాక్ష వైభవం కనకానికి కైలాసానికి మధ్య జరిగిన ఒక మహాసంగ్రామం. అది కాలానికి లోకాలకు అతీతమైన ఒక దివ్య వనం. అక్కడ సువర్ణ వృక్షాలు దివ్య కాంతులు ఈనుతూ ఆహ్లాదకరమైన వాతావరణంలో పరమ ప్రశాంతంగా వెలుగొందుతున్నాయి. అక్కడి సరోవరాల నిర్మల జలాలలో కేవలం తామరలే కావు, స్వయం ప్రకాశంతో కాంతిని వెదజల్లే దైవిక పుష్పాలు వికసించి ఉంటాయి. ఆ మలయ మారుతంలో వేదమంత్రాల ధ్వని, మధురమైన వీణానాదం ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. శాశ్వత ప్రశాంతతకు నిలయమైన ఆ పరంధామంలోని ముగ్గురు జగన్మాతలు ఒక అద్భుత క్షణాన్ని కలుసుకున్నారు. అక్కడ అణువణువు దైవత్వమే. అటువంటి దివ్యధామంలో ముగ్గురు జగన్మాతలు, జ్ఞానానికి ఆదిదేవత సరస్వతి, ఐశ్వర్యానికి మూలం లక్ష్మి, శక్తి స్వరూపమైన పార్వతి కలిసిన ఆ క్షణం ఈ సృష్టికి ఒక గొప్ప పాఠం బోధించబోతుందని ఎవరూ ఊహించలేదు. లక్ష్మీదేవి తన కటాక్షం వల్ల లోకానికి అందుతున్న వైభవాన్ని వివరిస్తుంటే ఆమె మాటల్లో తెలియకుండానే అహంకారం చోటు చేసుకుంది. సంపద లేనిదే సృష్టికి గతి లేదు పార్వతి అన్న లక్ష్మీదేవి మాటలు ఒక సవాలుగా మారాయి. కైలాస యాత్ర, శివుడి దర్శనం. దివ్య వనం నుండి హిమవంతుని కైలాస శిఖరాల వైపు పయనిద్దాం. అక్కడ అలంకారాల కంటే నిశ్శబ్దమే అందం, సంపద కంటే వైరాగ్యమే ఆనందం. దిగంబరుడై భస్మధారి అయి ధ్యానముద్రలో ఉన్న ఆ పరమేశ్వరుని చూసి పార్వతి అడుగుతుంది, స్వామి, లోకమంతా సంపద వెంటే పరిగెడు. లక్ష్మీదేవి తన బంగారమే గొప్పదని అంటుంది. నాకు కూడా ఐశ్వర్యం కావాలి అనిపిస్తుంది. అప్పుడు ఆ బోళాశంకరుడు చిరునవ్వు చిందించాడు. ఆ నవ్వు వెనక వేల వేల గెలాక్సీల రహస్యం ఉంది. దేవి, నీకు కావలసింది బంగారం కాదు, ఆత్మబలం. అదిగో ఆ రుద్రాక్షను తీసుకెళ్ళి దానికి సరితూగే సంపదను ఇమ్మని లక్ష్మీదేవిని అడుగు అని ఒక చిన్న రుద్రాక్షను ఆమె అరచేతిలో పెడతాడు. అల్పమైన బంగారం. పార్వతీదేవి ఆ రుద్రాక్షను తెచ్చినప్పుడు లక్ష్మీదేవి హేళనగా నవ్వింది. ఈ అడవిలో దొరికే కాయతో నా కనకాన్ని తోస్తావా అని ప్రశ్నించింది. అని ఒక చిన్న త్రాసులో రుద్రాక్షను పెట్టి తన చేతి బంగారు గాజను తీసివేసింది. కాని త్రాసు కదలలేదు. ఆశ్చర్యపోయి ఒక హారం వేసి అయినా త్రాసు కదలలేదు. కుప్పలుగా బంగారు నాణాలు పోసింది, అయినా త్రాసు కదలలేదు. ప్రేక్షకులారా గమనించండి, మనం కూడా జీవితంలో ఇంతే. మన సమస్యలనే చిన్న రుద్రాక్షని చూచడానికి బయట దొరికే సుఖాలు అనే బంగారాన్ని వేస్తూనే ఉంటాం. కానీ మనసు ప్రశాంతత అనే త్రాసు ఎప్పటికీ సమతుల్యం కాదు. లక్ష్మీదేవి ఆందోళన మొదలైంది. రాజభవనంలోని త్రాసులు మారుతున్నాయి, కానీ రుద్రాక్ష మాత్రం అచలంగా ఉంది. భారీ తులాభారం మరియు విశ్వరూపం. ఇప్పుడు లక్ష్మీదేవి ఇల్లు ఒక మహాయుద్ధ రంగాన్ని తలపిస్తుంది. అది అస్త్రాల యుద్ధం కాదు, అహంకారానికి ఆధ్యాత్మికతకు మధ్య జరుగుతున్న యుద్ధం. లోకంలోని సమస్త బంగారం, వజ్రాలు, రత్నాలు కొండల వలె ఒకవైపు పోయబడ్డాయి. ఆ భారీ త్రాసు ఆకాశమంతా ఎత్తుకు ఉంది. కానీ ఆశ్చర్యం, ఆ రుద్రాక్షలో ఇప్పుడు ఒక కాంతి మొదలైంది. అది సామాన్యమైన కాంతి కాదు. కోటి సూర్యుల తేజస్సు బంగారు కొండ గాలిలోకి లేచిపోతుంది. ఆ రుద్రాక్ష లోపల అనంతమైన బ్రహ్మాండం, అందులో నాట్యం చేస్తున్న శివలింగం కనిపిస్తున్నాయి. అప్పుడు అర్థమైంది, ఆ రుద్రాక్ష శివుడి కన్ను. సృష్టి, స్థితి, లయ కారకుడైన ఆ దేవుడి శక్తి ముందు లోకంలోని సంపదంతా కేవలం ఒక తృణప్రాయం సందేశం. చివరకు లక్ష్మీదేవి గర్వం కరిగిపోయింది. పార్వతీదేవికి అసలైన అలంకారం ధనం కాదు, తన స్వామి ఇచ్చిన తత్వమే అని అర్థమైంది. మిత్రులారా, ఈ కథ నుండి మనం నేర్చుకోవాల్సింది ఏమిటి? ప్రశ్న. ఒక జీవితంలో కూడా బంగారం అంటే మనకున్న ఆస్తి, హోదా, పదవులు. రుద్రాక్ష అంటే మనలోని
భక్తి, నిశ్చలమైన మనస్సు మరియు జ్ఞానం. మనం ఎంత సంపాదించినా, ఎన్ని అంతస్తులు కట్టినా మనసులో ప్రశాంతత లేకపోతే ఆ సంపద అంతా భారమే తప్ప ఫలితం ఉండదు. ధనం మన అవసరాలను తీరుస్తుంది, కానీ ధర్మమే మనల్ని కాపాడుతుంది. బాహ్యమైన మెరుగులు తాత్కాలికం, కానీ ఆత్మ అనే రుద్రాక్షకు ఉన్న విలువ శాశ్వతం. మీలో ఉన్న ఆ పరమశివుని తత్వాన్ని గుర్తించండి. వైరాగ్యం అంటే అన్ని వదిలేయడం కాదు, ఏది ఉన్నా లేకున్నా నిశ్చలంగా ఉండగలగడం. ఈ అంతర్మదనం మీలో ఒక కొత్త ఆలోచనను రేకెత్తించిందని ఆశిస్తున్నాం. ఈ ప్రయాణంలో మాలో పాలు పంచుకున్నందుకు ధన్యవాదాలు. ఓం నమః శివాయ.